ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో దైవ గ్రంథము బైబిల్ నుండి కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. బలముని నడికట్టుగా కట్టుకుని వాడే, తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. దేవుడి లేఖన భాగములో దీవించి ఆశీర్వదించుగాక. ఇలాగా దైవ గ్రంథములో రాయబడిన ప్రతి మాట చాలా విలువైనటువంటిది. ఇప్పటికైనా దేవుని వాక్యాన్ని కలిగి చదవటానికి ప్రయత్నించాలి. మానవ జీవితానికి మేల్కొల్పించేది, సత్ప్రవర్తనలోకి నడిపించేది, దైవత్వాన్ని కనుగొనేటట్లు చేసేది, దైవ శక్తిని అనుభవించేటట్లు చేసేది, దైవ శక్తిలో దైవత్వంలో నిలిచి ఉండేటట్లు చేసేది దేవుని వాక్యమే. పరిశుద్ధ గ్రంథం బైబిల్ యొక్క విలువ ఈనాడు మనము ఎరుగక ఎన్నో విధాలుగా నష్టపోతున్నాం. ఇప్పటికైనా దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఆయనను వెంబడిద్దాం. సాధ్యమైనంత వరకు ఆ వాక్యము కలిగిన గ్రంథాన్ని మీరు కూడా కలిగి ఉండి అనుదినము పఠించాలని మనవి చేయుచున్నాం. దైవ గ్రంథంలో మనం చూస్తుంటే బలముని నడికట్టుగా కట్టుకుని వాడే, తన శక్తి చేత పర్వతమును స్థిరపరచువాడు ఆయనే. చూసారా? అంటే దైవ గ్రంథము వాక్యము దేవుని యొక్క మహత్తర శక్తిని సూచిస్తుంది. ఆయనట బలాన్ని నడికట్టుగా కట్టుకుంటాడట. తన శక్తి చేత పర్వతములను స్థిరపరుస్తాడు. 7వ వచనం, ఆయనే సముద్ర ఘోషను, వాటి తరంగముల ఘోషను అణిచువాడు. జనముల అల్లరిని చల్లార్చేవాడు ఆయనే. ప్రియ స్నేహితులారా, అంటే ఈ 2 వచనాలను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే ఆ ప్రభువారు అన్నారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని పలికినవాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్ నుండి దైవ సత్యాన్ని మనం ఎరుగుదాం, దైవ సత్యాన్ని మనం గ్రహిద్దాం, దైవ సత్యాన్ని, దైవత్వాన్ని మనం చూద్దాం. దేవుడు ఎంత అసమానుడో, మనము ఎంత బలహీనులమో గుర్తించినప్పుడు దేవుని మార్గంలో నడుచుటకు మనకు అవకాశం ఉంది. ఆ బలవంతుడైన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వ శరీరులకు దేవుడు ఈ భూమి మీదకి నీ కొరకు, నా కొరకు, మన పాప విమోచకుడిగా, మన ఆత్మ రక్షకుడిగా, సశరీరుడిగా భూమి మీదకి వచ్చారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ సమానుని యందు విశ్వాసము మానవ జీవితానికి ఆశీర్వాదము. ఆలోచిద్దాం, ఆయన వైపు చూద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, కీర్తనలు 65 అధ్యాయం 6, 7 వచనాల్లో నీ అసమానత్వాన్ని చదివాము. గ్రహించుటకు, దాని ద్వారా మేలు అనుభవించుటకు, వినేవారికి ప్రయోజనకరంగా ఉండుటకు నీ కార్యాన్ని జరిగించి మహిమ పొందాలి. వాక్యమును ముద్రించండి, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన మార్గములో మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.